సర్లే రూమ్ రెంట్కే దిక్కులేదు ఇంక లవర్ నేను తెచ్చుకుంటావు కరెక్ట్ కరెక్ట్. ఆ? ఏంటి లోపల ఏం లేదు ఏం లేదు. ఏమి లేకుండా ఎందుకు ఉంటుంది లోపల ఎవరు లేరు. ఎవరు లేరు. ఏంటా సౌండ్? అది కింద ఫ్లోర్ నుంచి అనుకుంటా. రూమ్ ఏంటి ఇంత చెత్తగా ఉంది? క్లీన్ చేసుకోవట్లేదా? చేసుకుంటాం. హలో, నీ కంగారు నా కొడక వస్తున్నాను ఆగరా, తినేస్తున్నావు పట్టుకుని. ఈడు వెళ్ళిపోయాడురా బాబు. ఏంటి ఈ రూమ్ ఇలా ఉంది? మళ్ళీ ఇంకో ముద్దు పెడతాడా ఏంటి? తోడవడానికి వచ్చాడా? నేను ఇంకేదో అనుకున్నాలే. ఈ సురేష్ గడు పోతా బెడ్డు తీయలేదు, రూము క్లీన్ చేయలేదు. రవి క్లీన్ చేస్తున్నాడు, నేను ఖాళీగా కూర్చుంటే బాగోదేమో. ఏం చేద్దాం? డబ్బాలు క్లీన్ చేద్దాం. ఇదేంటి షుగర్లా ఉంది? టేస్ట్ చేద్దాం. రావడం లేదేంటి? అరే ఈ మంత్ రూమ్ రెంట్ ఎలా కట్టాలో ఏంటో. పడిపోయింది. ఇప్పుడు ఎలా? ఒక్క పని సరిగ్గా చేయదు. అరే ఇప్పుడు ఏమంటాడో ఏంటో. లవ్ చేసినందుకు నాకు జరగాల్సిందేలే. తిందామా ఇక? తిందాం. నైట్ రైస్ ఉంది, 2 పెరుగు ప్యాకెట్లు వేసుకుని తినేద్దాం. పెరుగన్నమ్మా నేను తిన్ను. లేచిపోయి వచ్చేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? ఏమో, నేను ఎప్పుడు కాల్ చేసినా టిఫిన్ చేస్తున్నా అంటే ఏ మసాలా దోశ తిన్నావు అనుకున్నా. నాకేం తెలుసు నువ్వు పెరుగన్నం బ్యాచ్ అని. డల్లింగ్, మనది మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్. ఉన్నది దాచుకొని తినాలి. సరే ఉప్మా చేసుకొని తిందామా? తిందాం. స్టవ్ ఓకే. రవిని ఇంప్రెస్ చేయాలి ఎలాగైనా ఉప్మా చేసి. రవి, ఉప్మా నేను చేస్తా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. నువ్వు చేస్తావా? ఈసారి మిస్టేక్ చేయను, బాగా చేస్తా. నాకు బాగా ఉప్మా చేయడం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. సరే. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి ఉప్మా ఎలా చేయాలో చూస్తా. సాధారణంగా మన ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఉప్మాని ఎందుకు వండుతారో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి సాయంత్రం వరకు ఆకలి వేయకూడదు కాబట్టి. ఈ సోదంతా మనకెందుకు. ముందుగా మనం ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. గ్లాస్ ఏం సరిపోద్దులే, మొత్తం వేసేద్దాం. అరే గ్యాస్ వెలిగించాలి కదా. గ్లాస్ వాటర్ తీసుకోండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్. తర్వాత 4 కిస్మిస్లు తీసుకోండి. కాసేపు ఆ ఉప్మాని ప్రశాంతంగా వదిలేయండి. నేను చెప్పింది విని మీరు ఉప్మా చేస్తున్నారు అంటే మీరు ఇంకో ఉప్మాలో స్పెషలిస్ట్ అయినట్టే. ఇక ఈ రోజు నుండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద ప్రయోగాలు మొదలు పెట్టండి. ఇప్పుడు ఎంతో చక్కగా రుచి కలిగిన గుమ్మగుమ్మలాడే ఈ ఉప్మాని చెక్ చేద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మంట చిన్నగా పెట్టుకున్నారు కదా. అరే ఇప్పుడు చెప్పేది నీ అబ్బా. అయ్యో అరే మొత్తం మాడిపోయింది. ఇది కూడా తగలబెట్టేసావా? ఇలా బుక్ అయిపోయానేంటి? రవి, మనం పెళ్లి చేసుకుందామా? దేనికి? అంటే లేచిపోయిన వాళ్ళు ఎక్కువ రోజులు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే అంత సేఫ్ కాదు కదా అని. ఒక నార్మల్ ఫ్యామిలీ సిటీకి వచ్చి హైదరాబాద్లో బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా? పొద్దున్నే లేవగానే పాల బిల్లు, కరెంటు బిల్లు, ఆఖరికి మున్సిపాలిటీ చెత్త బిల్లు కూడా మనమే పే చేసుకోవాలి.
నేను పాలు తాగడం మానేస్తాను నువ్వు రవి. పాలు తాగటం మానేస్తా సరే, రైసు కర్రీస్ సంగతి ఏంటి? ఒకప్పుడు రైస్ బ్యాగ్ 800 ఉండేది, కానీ ఇప్పుడు 1400 అయిపోయింది. ఒకప్పుడు కర్రీ 10 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు 25 రూపాయలు అయిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో 50 రూపాయలకి వెళ్తుంది అంటున్నారు. ఒక్కొక్కసారి మటన్ కర్రీ తినకుండానే చచ్చిపోతానని భయం వేస్తుంది. మనలాంటి లవర్స్కి సిటీకి వచ్చి పెళ్లి చేసుకునే స్పేస్ ఉంది, కానీ నాలాంటి జాబ్ లేని వాళ్ళకి సిటీకి వచ్చి జాబ్ ఎత్తుకునే స్పేస్ కూడా లేదు. హలో, అరే మామ, కంగ్రాట్స్ రా. దేనికిరా? మ్యారేజ్ చేసుకున్నాను కదా, స్వాతి వాట్సాప్లో స్టేటస్ పెట్టింది. అది ఏఐ పిక్రా, ఒరిజినల్ కాదు. అవునా? ఉమ్. అసలు ఈ స్వాతిని ఎక్కడుంది ఇది?